కోడి రామ్మూర్తికి ఘన నివాళి అర్పించిన శ్రీలంక బౌద్ధ భిక్షువు బోధిహీన్. వీరఘాటం మండలం, మన్యం, పార్వతాపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. వీరఘాటం మండల కేంద్రంలో గల తెగల వీధిలో ఉన్న కోడి రామ్మూర్తి విగ్రహానికి పూలమాల వేసి ఆయనకి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మన్యం, పార్వతీపురం జిల్లాను కోడి రామ్మూర్తి మన్యం జిల్లాగా పేరు మార్చవలసిందిగా శ్రీలంక బౌద్ధ భిక్షువు బోధిహీన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్య నాయకులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొండల పవన్ కళ్యాణ్కు, పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మరియు కుటుంబ సభ్యులకు ఆయన విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా భోగాపురం వద్ద గల నిర్మిస్తున్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు కోడి రామ్మూర్తి పేరు పెట్టాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కోడి రామ్మూర్తి జననం మరియు మరణం తేదీ, నెల, సంవత్సరంపై ఆయన వంశానికి చెందిన కుటుంబ సభ్యులు పూర్తి వివరణ ఇచ్చారు. ఆయన జననం నవంబర్ 3, 1883 సంవత్సరం కనుమ పండుగ రోజున ఒడిశా రాష్ట్రంలో గల బలంగీర్ మహారాజు కోటలో ఆయన తుది శ్వాస జనవరి 13, 1942 సంవత్సరం మరణించారు. ఇక ఆయన వంశస్థులు గూగుల్లో, వికీపీడియాలో ఆయన జననం మరణం తేదీలు స్పష్టతనిచ్చారు. ఈ వీరఘట్టం అనే ఈ మండలంలో తెలగ కమ్యూనిటీ ఎక్కువగా ఉన్న తెలగ వీధిలో ఉన్న ఈ కోడి రామ్మూర్తి నాయుడు గారి యొక్క విశిష్టత ఇది ప్రపంచానికి తెలపాలని, మరుగున పడిపోయిన మహనీయుల యొక్క చరిత్రని ప్రజలందరికీ తెలపాలని, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాని మన్యం జిల్లా చేశారు. మరొక్కసారి ప్రభుత్వం ఆలోచించి కోడి రామ్మూర్తి మన్యం జిల్లాగా చేయాలని మేము కోరుతున్నాము. ఈయన బాల్యం నుంచి క్రీడలు, యోగ విద్యలు, కుస్తీ వ్యాయామాలు ఆయన నిత్యకృత్యములుగా చేసుకుని ఒక గొప్ప బాల్యంలోనే గొప్ప వీరుడుగాను, మొట్టమొదట విజయనగర మహారాజుగారి దగ్గర వ్యాయామ విద్య బోధకుడిగా ఆయన పనిచేశాడు. ఆయన టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, ప్రజలకి ఆయన శక్తిని చెప్పడానికి ప్రత్యేకంగా ఒక సర్కాస్ కంపెనీయే పెట్టి ఆయన దేశవ్యాప్తంగా తన బలాన్ని ప్రదర్శించాడు. ఈ ప్రదర్శనలో భాగంగా బలమైన ఇనుప సంఖ్యల్ని ఆయన చాలా సునాయితంగా ఆయన తెంచేవాడు. అలాగే ఏనుగు యొక్క ఆ 4 కాళ్ళని తన గుండె మీద పెట్టుకుని తన ఏనుగంత బలమైన అని చెప్పి ప్రదర్శించుకునేవాడు. ఇంకా ఆయన కారును సైతము చేతితో ఆపేసేవాడు. తను బాల్యం నుండి ఆయన ఆ సర్కస్లో వచ్చిన ధనాన్ని మరి సుమారు ఆ రోజుల్లోనే 2 కోట్ల పైచీలకు ఆయన దానం చేసేవాడు. దానం చేయటంలో మరి ఆయన బలిచక్రవర్తి, శివచక్రవర్తి అని పురాణంలో అంటారు. కానీ ఈ కాలంలో, ఈ కలియుగంలో మరి మహా బలవంతుడిగా ఈ దేశంలో మనకి ముందుకు వచ్చాడు. ఇండియన్ హెర్క్యులస్ అనే నామధేయంతో కలియుగ భీముడని, మల్ల మార్తాండుడని, జగదేక వీరుడని బిరుదులతో, ఇంకా చాలా బిరుదులతో ఆయన ప్రకాశించాడు ప్రజల్లో. అదే క్రమంలో ఆయన పుట్టింది ఇక్కడే. తర్వాత ఆయన ఒరిస్సా మహారాజు బలంగీర్ మహారాజు కోటలో ఆయన అక్కడికి వెళ్ళి ఆయన దేహాన్ని వదిలాడు. ఆ దేహం కూడా వదలడం కూడా ఆయన ఎంతంటే అంత బలవంతుడు. తన శరీరం అనుకూలంగా లేదని చెప్పి ఆయన దేహాన్ని కూడా తను స్వయంగా తనే భోగి రోజుని నేను మరణిస్తాను అని చెప్పి మంచి ముహూర్తం ఆయన పెట్టుకుని తన శ్వాసని, లాస్ట్ శ్వాసని వదిలేశాడు. ఇలాంటి మనోధైర్యం కలిగిన ఈ మహనీయుడు ఉత్తరాంధ్రలో పుట్టడము, ఈ ఉత్తరాంధ్ర ప్రజల్లో ఆ శక్తిని మనము ఆయన ద్వారా మనం చూడగలం. అందుకనే తప్పకుండా ఈ జిల్లాకి ఆయన నామధేయం పెట్టాలి, కోడి రామ్మూర్తి నాయుడు మన్యం జిల్లాగా పెట్టాలని, తద్వారా ఈ ఉత్తరాంధ్ర ప్రజలకి బలోపేతం చేయాలని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏదో చేస్తాను అంటుంటే అది చేసి చూపించాలని, మా అందరినీ గుర్తించాలని కోరి ప్రార్థిస్తున్నాను.
డేట్ చెప్పండి. చెప్పండి. రామకృష్ణారెడ్డి గారు వీరఘట్టం 1883 నవంబర్ 3వ తారీఖు జన్మించారు. తన చిన్నతనం నుంచి వ్యాయామం విద్యలో అత్యధిక విరాస్తూ అదే పనిగా చేస్తూ వీరఘట్టం రాత్రుల్లో వ్యాయామం మిగతా పోటీలు చేస్తూ అక్కడే కుస్తీగా చేస్తున్నారు. ఈరోజు అక్కడ వ్యాయామం చేస్తుండగా సాధు గారు శ్రీరామ్ బాబా ఆ దారాన్ని వస్తూ రామకృష్ణారెడ్డి అతనికి ఏదో అవకాశం చేశారు. అప్పటి నుంచి అదే ధ్యాసతో వీరఘట్టంలో 12 సంవత్సరాల వరకు తర్వాత ఇంజనీర్లో వెళ్ళిపోవడం జరిగింది. చదువు కూడా ఇంకా కూడా అక్కడే చదువుకున్నారు. ఆ తర్వాత 12 సంవత్సరాల తర్వాత ఇంజనీర్ ఇక్కడ కంట్రోల్ లేదు, చదువు నేర్చుకోకుండా జరిగి ఇంజనీర్లో ఉన్నట్టు ఇప్పుడు నారాయణ నాయుడు అతని దగ్గరికి అతను పంపించారు. అక్కడ కూడా ఇదే ధ్యాసతో ఉన్నాడు కానీ చదువు నేర్చుకోలేదు. అక్కడే వ్యాయామం కుర్చీ అది చేసి ప్రత్యేకంగా అతను సర్కస్ కంపెనీ చేసి వేరుగట్ట కీర్తిని కృష్ణ విశాంతరాల వేరుగట్ట రామకృష్ణారెడ్డి గారు నాకు తిరుపతి అయినందుకు చాలా జరుగుతున్నాను.